have any doubts related on yesterday's session? Anybody have any doubts related on yesterday's session? Yeah, thank you very much. Okay. Right now I am trying to sharing my screen. Today I have a meeting at 6 p.m. So that's why today I am taking the class at half an hour. Before half an hour I will leave the today's session. Yeah. ఒకసారి ఎస్టర్డే మనం చెప్పుకున్న టాపిక్ని ఒకసారి సమ్మరైజ్ చేస్తున్నాం. మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే ఒక డేటాబేస్లో మనం ఏం చేసామంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయడం ఎలా అని చెప్పుకున్నాం. అలానే టేబుల్ లోపల డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి అంటే రోస్లో ఇన్సర్ట్ చేయాలంటే ఎలా చేస్తామని తెలుసుకున్నాం. అలానే ఒక టేబుల్ లోపల మల్టిపుల్ రోస్ని ఇన్సర్ట్ చేయాలంటే ఎలా అని తెలుసుకున్నాం. అలానే ఒక డేటా లోపల ఏదైనా సరే వాల్యూని మనం చూడాలి అనుకున్నప్పుడు దాన్ని ఎలా రిట్రీవ్ చేస్తామనేది తెలుసుకున్నాం. అలానే వేర్ అనే ఆపరేషన్ ఎలా యూజ్ చేస్తామనేది తెలుసుకున్నాం. అలానే మనం ఎస్టర్డే సెషన్లో మనం ఏం చేసామంటే ఒక రో లోపల డేటాని ఎలా అప్డేట్ చేస్తామనేది కూడా మనం ఏం చేసామంటే తెలుసుకోవడం అనేది జరిగింది. ఇలా ఎవరికైనా సరే ఒక డేటా లోపల వాల్యూస్ని ఎలా ఫిల్ చేయాలి, ఎలా అప్డేట్ చేయాలి అనేది చెప్పుకోవడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హ్యావ్? లేవు కదా. ఒకసారి ఫాస్ట్గా మనం ఏం చేసామంటే ఎస్టర్డే దాకా ఏమైతే చేసామో ఒక 10 to 15 minutesలో కంప్లీట్ చేసేస్తాం. ఓకే, ఎందుకంటే టేబుల్ అనేది రిమూవ్ అయిపోయింది. మనం ఏం చేస్తామంటే ఒక డేటాబేస్లో మనం ఏం చేద్దాము అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అనుకున్నాం. ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము చెప్పాలి. క్రియేట్ టేబుల్. ఆఫ్టర్ దట్ ఇక్కడ నేను ఒక 1 సెకండ్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే కొన్ని నేమ్స్ వచ్చేటప్పుడు నేనేం చేస్తున్నాను అంటే క్యాపిటల్ లెటర్స్ అనేవి యూజ్ చేస్తున్నాను, కొన్ని నేమ్స్ అనేవి స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తున్నాను. బట్ స్మాల్ లెటర్ యూజ్ చేసినా క్యాపిటల్ లెటర్ యూజ్ చేసినా కానీ ఎలాంటి ఇష్యూ ఉండదు. బట్ అది ఎందుకు అలా యూజ్ చేస్తున్నాను అనేది టుమారో సెషన్లో అనేది ఎందుకు ఏంటి అనేది చెప్తాను అనమాట. ఓకే, మీరు ఎవరు కూడా ఏంది మా సార్ అన్ని పద్దాకలు క్యాప్స్ కొడుతున్నాడు, స్మాల్ కొట్టినా కానీ వస్తాయి కదని మీరు అనుకోవచ్చు. అది ఎంత ఏందో టుమారో సెషన్లో మనం విన్నాం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే మనకి ఒక సింటాక్స్ అనేది ఉంది. ఏంటి అంటే క్రియేట్ అనే ఒక క్లాజ్ వాడి దాని పక్కన టేబుల్ అని ఒక నేమ్ని ఇచ్చేసేసి తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ఏ టేబుల్కి అయితే నేమ్ పెట్టాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది మనం ప్లేస్ చేయాలి. మనం ఏం చేస్తుందంటే ప్లేయర్ అనే నేమ్తో ఏం చేస్తుందంటే ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఆ టేబుల్ లోపల ఏమేమి ఇవ్వాలి అనేది మనం కంప్యూటర్ క్లియర్గా చెప్పాలి. టేబుల్ లోపల ఏమేమి ఇస్తున్నాం కాలమ్స్ అనేవి చెప్పాలన్నమాట. ఒక టేబుల్ నేమ్ పెట్టాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ టేబుల్కి నేనేం చేస్తున్నానంటే ఆ టేబుల్ లోపల నేనేం చేస్తున్నానంటే ఒక థింగ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏంటిది? టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్లో మనం ఏం చేయాలి? ఒక్కొక్క కాలంకి ఒక హెడ్డింగ్ నేమ్ అనేది ఇవ్వాలి. అంటే కాలం లోపల నేమ్ అనేది సెట్ చేయాలి. అలానే ఆ కాలంలో మనం ఏమేమి ఇస్తాము అనేది దాని యొక్క డేటా టైప్ అనేది చెప్పాలి. అవునా కాదా? అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ కాలంలో ఒక నేమ్ పెడుతున్నాను. అదేంటంటే నేమ్ అనే పేరు పెడుతున్నాను. ఓకే, దాని లోపల ఏ వాల్యూస్ అనేది పెడుతున్నానంటే పేరులే పెడతాను కాబట్టి ఆ కాలంలో దాన్ని ఏమనుకున్నాను, స్ట్రింగ్ అంటారు కాబట్టి దాన్ని ఏమనుకున్నా అంటే వార్ క్యార్ అని తీసుకున్నాను. వార్ క్యార్ ఎన్ని లెటర్స్ పెడుతున్నానంటే అప్రాక్సిమేట్లీ ఒక 250 క్యారెక్టర్స్ అనేది పెడుతున్నాను. ఓకేనా? ఓకే, అయిపోయింది. తర్వాత నేనేం చేస్తున్నానంటే దాంట్లోనే నేనేం చేస్తున్నానంటే మరొక కాలం అనేది కూడా క్రియేట్ చేస్తున్నాను. అదే టేబుల్లో నేనేం చేస్తున్నానంటే మరొక కాలం నేమ్ని కూడా నేనేం చేస్తున్నానంటే ప్లేస్ చేస్తున్నాను. అదేంటిదంటే ఏజ్ అనేది. ఏజ్ అనే కాలం నేమ్ పెడుతున్నాను. ఏజ్ అనే ఒక కాలంలో ఒక పేరు అనేది పెడుతున్నాను. అంటే ఒక కాలంకి ఏజ్ అనే నేమ్ అనేది సెట్ చేశాను. ఆ కాలం లోపల రిమైనింగ్ చాలా వాల్యూస్ ఫిల్ చేయొచ్చు కదా. అవన్నీ ఏం ఫిల్ చేస్తానంటే ఇంటీజర్స్ మాత్రమే ఫిల్ చేస్తానని చెప్పాను. అందుకని ఇంటీజర్ అని చెప్పాను. ఆల్రెడీ వీటన్నిటి గురించి చెప్పాను కాబట్టి. తర్వాత ఇంకొక కాలం అనేది క్రియేట్ చేశాను. అదేంటిది అంటే స్కోర్ అనుకున్నాను.
దాంట్లో కూడా ఏం ఫిల్అప్ చేస్తానంటే ఇంటీజర్స్ కాబట్టి ఇంట్ అని చేశాను. తర్వాత నేను ఏ కాలం అనేది క్రియేట్ చేయదలుచుకోలేదన్నమాట ఆ టేబుల్లో. అప్పుడు నేనేం చేశానంటే రౌండ్ బ్రేస్కి చివరికి వచ్చేసి ఒక సెమీ కాలం పెట్టేసేసి కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు నాకేమైంది అంటే నా క్వైరీ అనేది క్రియేట్ చేశాను. ఆ క్వైరీ ద్వారా ఏమైందంటే డేటాబేస్లో నా క్వైరీకి సంబంధించిన రిలేటెడ్గా ఉన్న ఒక కాలం అనేది క్రియేట్ అయింది. అది ఏం క్రియేట్ అయిందంటే ఇక్కడే కనుక మీరు చూసారనుకో ఒక టేబుల్లో నేమ్ అనే కాలము, అలానే ఏజ్ అనే కాలము, అలానే స్కోర్ అనే కాలం నేమ్తో ఒక టేబుల్ అనేది మనకి క్రియేట్ అయింది. అదంతా కూడా మనం చూడాలి అంటే ఏం చేస్తాము మన టేబుల్లో ఉన్న కాలం నేమ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడాలి అంటే ఏం చేస్తాం, ఒక టేబుల్ లోపల కాలం నేమ్సే పెట్టాను, దాంట్లో డేటా పెట్టలేదు. అంటే మన టేబుల్ లోపల కాలం నేమ్స్ ఏమేమి ఉన్నాయో చూడాలి అంటే మనం ఒక కమాండ్ అనేది వాడతాం. ఏం వాడతాం? చెప్పాలి. సెలెక్ట్ ప్రాగ్మా అని రాసేసేసి టేబుల్ అండర్స్కోర్ ఇన్ఫో అని పెట్టేసేసి తర్వాత ఒక రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే మనం ఏ టేబుల్ అయితే పెట్టామో ఆ టేబుల్ యొక్క నేమ్ ఇచ్చేసి దాని పక్కన ఒక సెమీ కాలం ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూస్తుంది అనుకో అప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం ఒకసారి. అప్పుడు ఏమైంది అంటే మన టేబుల్ లోపల ఏ కాలం నేమ్స్ పెట్టాము అనే దాన్ని ఒకటికి మాత్రమే ఏమవుతుందంటే మనకు రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే, ఈ నేమ్సే ఉన్నాయి. నేనేం చేస్తానంటే ప్రోడక్ట్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ప్రోడక్ట్లో ఉన్న కాలం నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నేమ్స్ రావడం అనేది గమనించాను. ఇలా నేమ్స్ అనేవి వచ్చింది. అలా నేను ఇక్కడికి తీసుకెళ్ళి నేను ఏం చేశానంటే ఆ టేబుల్కి నేను ఏం చేశాను, కాలేజ్ అని పెట్టాను. కాలేజ్ అని పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమొచ్చినాయి అంటే ఈ నేమ్ అనే కాలం కింద ఉన్నాయి చూడు, ఇవన్నీ ఏంటి అంటే దాంట్లో ఉండే కాలం నేమ్స్ అనమాట. ఓకేనా? అంటే ఒక టేబుల్ లోపల ఉన్న కాలం నేమ్స్ ఎలా ఉన్నాయో చూడాలి అంటే ప్రాగ్మా అనే నేమ్ని యూజ్ చేసేసి మనం ఆ కాలం నేమ్స్ చూస్తాం. ఇంకొక రకంగా కూడా చూడొచ్చు అనమాట. ఏం చూడొచ్చు అంటే మనం ఎలా చూడొచ్చు అంటే రిట్రీవ్ సెలెక్ట్ అని పెట్టేసి ఆ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్, అన్ని హెడ్డింగ్స్ ఏదైనా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే స్టార్ అని పెట్టేసి ఫ్రమ్ అని పెట్టేసేసి ఏదైతే టేబుల్ నేమ్ ఉందో ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసేసి సెమీ కాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు ఏమైందంటే ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్, హెడ్డింగ్స్, దాంట్లో ఉన్న కాలం నేమ్స్తో సహా మొత్తం రావడం అనేది మనం గమనించేస్తాం అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ లోపల మనం ఏం చేసాము, ఒక టేబుల్కి ఒక పేరుతో ఒక టేబుల్ క్రియేట్ చేసాము. ఆ టేబుల్ లోపల కాలం నేమ్స్ అనేది క్రియేట్ చేయాలంటే మనందరికీ అర్థమైంది ఏం వాడాలి, క్రియేట్ అనే ఒక క్లాస్ని యూజ్ చేసి ఎస్క్యూఎల్లో మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయడం అనేది చేస్తారు. ఇదందరికీ కూడా వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇదే టేబుల్లో మనం ఏం చేద్దామంటే వాల్యూస్ అనే దాన్ని అప్డేట్ చేసేద్దాం. వాల్యూస్ అనేది ఇన్సర్ట్ అనేది చేద్దాం. వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయాలంటే మనకి ఏంటి సింటాక్స్ ఏంటి చెప్పాలా? ఇన్సర్ట్ ఇంటూ ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? టేబుల్ నేమ్ ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేస్ ఓపెన్ రౌండ్ బ్రేస్ ఆఫ్టర్ దట్ మనం టేబుల్ కి ఇచ్చే నేమ్ కాలం నేమ్. గుడ్, ఇదే చెప్పాల్సింది. ఇన్సర్ట్ ఇంటూ అంటే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ అంటే పెట్టడం అనమాట. ఇంటూ లోపల పెడుతున్నాను. ఏ టేబుల్లో పెడుతున్నాను? ప్లేయర్ అనే టేబుల్లో పెడుతున్నాను. ప్లేయర్ అనే టేబుల్లో ఏమేమి ఉన్నాయి చూడు, ఒక కాలమ్స్ ఉన్నాయి, మల్టిపుల్ కాలమ్స్ అనేవి. ఒక కాలం నేమ్ లోపల ఏ వాల్యూస్ పెడుతున్నామని చెప్పాలి. అంటే కాలం నేమ్స్ ఏమైతే ఉన్నాయో అవి రాసుకోవాలి. ఏ కాలం నేమ్స్ ఉన్నాయి? నేమ్ అనే కాలం నేమ్ ఉంది, ఏజ్ అనే కాలం నేమ్ ఉంది, తర్వాత ఏముంది, స్కోర్ అనే కాలం నేమ్ కూడా ఉంది. ఆ కాలం నేమ్ రాసేసాను. ఓకేనా? ఓకే. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి? వాల్యూ ఇవ్వాలి. మనం ఏం చేయాలి? వాల్యూస్ అనేది ఇవ్వాలి. వాల్యూస్ అనేది ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తామంటే వాల్యూస్ అని హెడ్డింగ్ పెట్టేసేసి దాని తర్వాత ఏం చేస్తున్నామంటే
ఒక్కొక్క వాల్యూ అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు మల్టిపుల్ వాల్యూస్ అయినా ఇవ్వచ్చు అని చెప్పాను కదా, అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేసేదంటే ఇక్కడికి వెళ్ళేసి ఆ టేబుల్ నేమ్ లో ఏ కాలమ్స్ ఉన్నాయి, నేమ్ అనే కాలమ్ కి రిలేటెడ్ గా ఒక వాల్యూ ఇద్దాం అనుకున్నాం. ఏ వాల్యూ ఇద్దాం అనుకున్నాం మనము? ఏ వాల్యూ ఇద్దాము? పేరు అనేది పెట్టాలి అంటే స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అనేది ఇవ్వాలి అంటే ఏం చేస్తారు? ఒక సింగిల్ కోట్ పెట్టేసి ఆ సింగిల్ కోడ్ లో మనం ఏం చేస్తాము పేరు పెడతాం. ఏ పేరు పెడదాం అనుకుంటున్నాము? విరాట్ అని పెట్టేశాను, పేరు అయిపోయింది. తర్వాత మనం ఏం చేస్తాం? తర్వాత కాలం నేమ్ ఏంటి ఆ టేబుల్లో? ఏజ్. వాడి యొక్క ఏజ్ ఎంత అని చూద్దాం అనుకున్నాం, 35. ఆఫ్టర్ దట్ వాడు ఎంత కొట్టాడని చెప్దాం అనుకున్నాము, 50. అయిపోయింది. తర్వాత మనం ఏం చేద్దాం? ఇదే టేబుల్లో ఇంకొక వాల్యూ కూడా పెడదాం అనుకున్నాం. అప్పుడు ఏం చేశాను? మళ్ళీ రౌండ్ నేమ్స్ పెట్టేసి, అంటే మల్టిపుల్ వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేయొచ్చు అని చెప్పాను కదా మీ అందరికీ కూడా. మళ్ళీ ఏం చేశాను అంటే సింగిల్ కోట్స్ పెట్టేసేసి రోహిత్ అని కొట్టేసేసి, తర్వాత నేనేం చేశాను అంటే కామా పెట్టేసేసి ఆ కాలంలో ఉన్న నేమ్స్ అన్నిటికీ ఒక్కొక్క వాల్యూ ఇస్తున్నాను కాలంకి. ఏజ్ అనే కాలం ఉంది, ఆ ఏజ్ ఎంత అని చెప్పానంటే 36 అని పెట్టేశాను. తర్వాత వాడు ఎంత కొట్టాడంటే 50 కొట్టాడు అనుకున్నాను. ఓకే డన్. అలానే ఈసారి నేనేం చేశానంటే మరొక వాల్యూ కూడా ఇద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశానంటే మళ్ళీ రౌండ్ బ్రేస్ తీసుకున్నాను, దాంట్లో సింగిల్ కోట్స్ పెట్టాను. ఈసారి ఏం చేశానంటే ధోని అని ఇచ్చాను, ధోని అనే నేమ్ ఇచ్చాను. తర్వాత నేనేం చేశానంటే వాడి యొక్క ఏజ్ ఇచ్చాను 42 అనేసి, తర్వాత వాడు ఎంత కొట్టాడంటే 77 కొట్టాడని ఇచ్చేసాను. అంతా ఈ వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ చేయాలి అంటే నాకు ఈ టేబుల్ ఈ వాల్యూసే ఉండేటట్లు ఉంచాలనుకున్నాను. అంతవరకు చాలే అనుకున్నాను. తర్వాత ఏం చేశానంటే ఒక సెమీ కాలన్ ఇచ్చేసేసి నేనేం చేశానంటే కోడ్ని ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమొచ్చిందంటే ద సింటాక్ ఎర్రర్ షుడ్ బి, ఇక్కడ నాకేమొచ్చిందంటే నాకు ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఏంటిది? నియర్. డబుల్ కోట్స్ అనేది పెట్టుకోవాలంట. ఓకే 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 దానికి ఏంటంటే ఏమ్మా కామా పెట్టాను నాన్న. సో దానికి ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అనేది మనం చేసామన్నమాట. చెప్తాను వినండి. ఇక్కడ అదే మీకు చెప్పాలి అనమాట. ఏంటి అంటే నేనేం చేశాను, మల్టిపుల్ వాల్యూస్ అనేది ఇస్తున్నాను కదా, ఇస్తున్నప్పుడు ఏమైంది అంటే ప్రతి రోలోకి వెళ్ళాలి అంటే నేను ఏం చేశాను అంటే ఇక్కడ వాల్యూస్ అనేది చూడు అన్ని ఎలా ఉన్నాయి, ఒకే లైన్ లో ఉన్నాయి. అంటే ఒకే నేమ్ లో నేనేం చేశాను, ఇక్కడ ఒకే నేమ్ లో నేను చాలా వాల్యూస్ ఇచ్చాను. మరొక లైన్ లోకి వెళ్ళాలి అంటే నేనేం చేయాలి? కామా అనేది పెట్టాలి. కామా అనేది పెట్టాను, ఇక్కడ పెట్టలేదు. అంటే కామా పెట్టాను అంటే ఏంది, ఆ మొదటి ఇచ్చిన వాల్యూ మొత్తం కూడా ఫస్ట్ రోలో ఉండాలి అని చెప్పాను అనమాట. ఓకేనా? తర్వాత వాల్యూస్ అన్ని కూడా ఏంది తర్వాత రోలో ఉండాలి అని చెప్పాలి. కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే దీని చివరికి వచ్చేసి మరలా కామా పెట్టడం అనేది జరిగింది. తర్వాత దాని తర్వాత రోలో ఇది ఉండాలి అన్నాను కాబట్టి అప్పుడు ఇలా ఇచ్చేసేసేసి ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైందో చూడు. క్వైరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, అంటే మన క్వైరీ అనేది కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే ఇష్యూ ఉందా, ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు మనం చేసిన వాల్యూస్ అన్ని చెక్ చేసుకోవాలి అంటే ఏం చేస్తాము? మన టేబుల్లో మనం చెప్పిన వాల్యూస్ అన్ని ఉన్నాయో లేదో చూడాలి అంటే ఏం చేయాలి? సెలెక్ట్ అని పెట్టేసేసి తర్వాత ఏం పెట్టాలి? స్టార్ అని పెట్టేసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి ఏ టేబుల్ అయితే మనం చూస్తున్నామో ఆ టేబుల్ యొక్క నేమ్ అనేది ఇవ్వాలన్నమాట. చేసేసి ఒక సెమీ కాలన్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అంటే ఆ టేబుల్లో వాల్యూస్ అన్ని కూడా ఇలా రావడం అనేది వచ్చేసేసింది అనమాట. ఓకేనా? ఓకే డన్. అలానే మరొక దాని గురించి కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము? ఇలా ఒక డేటాబేస్ లో ఉన్న వాల్యూస్ మనం చూసేసేటప్పుడు పర్టికులర్ గా నేను చెప్పిన రిక్వైర్మెంట్ కి తగ్గట్లే వాల్యూస్ అనేది చూడాలి అంటే ఏం చేస్తారని చెప్పాను? వేర్ అనే ఒక కండిషన్ వాడతారని చెప్పాను. ఆ కండిషన్ వాడాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అది సెమీకోలన్ తీసేసి కిందకు వేరేనే ఉంది. ఇక్కడ నేనేం చేశాను అంటే నాకు ఒక కండిషన్ ఉంది. నా డేటాబేస్ లో నాకేముంది అంటే 50 అనే స్కోర్ ఉన్న వాళ్ళు ఒక్కటే రో చూద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళేసి వేరని చేసేసి ఏంటిది స్కోర్ కదా, SCORE స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చానంటే 50 అని ఇచ్చాను. 50 అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి పెట్టాను. ఇప్పుడు నాకేమైందంటే 50 అనే స్కోర్ ఇచ్చిన పర్సన్స్ యొక్క రో మొత్తం వచ్చేసింది చూడు. నా డేటాబేస్ లో నేనేం చేశాను అంటే వెతుక్కోవడం చాలా ఈజీగా ఉండాలి.
ఎంతనే ఉండాలంటే 50 స్కోర్ కొట్టిన వాళ్ళు ఒక్కళ్ళదే షార్ట్ లిస్ట్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏమైంది అంటే నేను స్కోర్ ఈక్వల్ టు 50 అని కొట్టంగానే వాళ్ళ స్కోర్ 50 ఎవరైతే కొట్టారో ఈ టేబుల్లో వాళ్ళ యొక్క వాల్యూస్ అన్ని రావడం అనేది మనం చూసాం అన్నమాట. ఓకేనా? ఇంకొకటి కూడా చేయొచ్చు అనమాట. నేమ్ ఈక్వల్ టు విరాట్ అని ఇచ్చాను అంటే విరాట్ అనే పేరుతో ఉన్న ఆ టేబుల్లో ఉన్న వాళ్ళందరి డేటా అనేది నాకు వస్తుంది అనమాట. నేమ్ ఈక్వల్ టు విరాట్ అనేది పెట్టాలంటే ఒక స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ అనేది పెట్టాలంటే సింగిల్ కోట్స్ పెట్టేసి దాంట్లో నేనేం చేశానంటే విరాట్ అని చేశాను. ప్లే అరౌండ్ చేసి చూస్తాను. అప్పుడు ఏమైంది వచ్చి ఆ డేటాబేస్ లో ఉన్న టేబుల్లో విరాట్ అనే నేమ్ తో ఉన్న వాల్యూస్ కి సంబంధించిన టేబుల్ మొత్తం కూడా వచ్చేసేసింది. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకొకటి నేను ఏం చేస్తానంటే మరొక కంటెంట్ కూడా మనం నేర్చుకున్నాం. ఏం చేసేసామంటే మన డేటాబేస్ లోపల ఏమున్నాయి అంటే మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఉన్నాయి మన టేబుల్లో. ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ నేను ఏం చేద్దామంటే అన్నిటిని కూడా అప్డేట్ చేద్దాం అనుకున్నాను. అంటే విరాట్ కోహ్లీ స్కోర్ ఎంత ఉందంటే 50 ఉంది. దాన్ని ఎంత చేద్దాం అంటే 0 చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే ఏం చేస్తాము? అప్డేట్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి? మీరే కమాండ్ చెప్పాలి. Anybody have any idea? ప్లేయర్ అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే సెట్ అని పెట్టేసేసి నేనేం చేస్తున్నాను ఆ టేబుల్ ఉంది కదా ప్లేయర్ అనే టేబుల్లో నేనేం చేశానంటే స్కోర్ అని చూడు ఆ స్కోర్ అందరికి తీసుకెళ్ళి నేనేం చేస్తున్నాను అంటే 0 చేసి పడేస్తున్నాను. 0 చేసి పడేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇచ్చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు క్వైరీ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అన్నారు. ఇప్పుడు నేను ఆ వాల్యూస్ అంతా టేబుల్లో ఉన్న వాల్యూస్ మొత్తం చూడాలి అంటే ఏం చేశాను అనేది చూద్దాం ఒకసారి. ఏం చేయాలి? సెలెక్ట్ అని పెట్టేసేసి స్టార్ అని పెట్టేసేసి ఫ్రమ్ అని పెట్టేసేసి ఏమిద్దాం ప్లేయర్ అని ఇచ్చేసేసి సెమీకాలన్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది అంటే ఆ టేబుల్లో చూసేసామనుకో వాల్యూస్ అందరి వాల్యూస్ ఏమైనాయి అంటే 0 వచ్చేసేసినాయి. ఇలా చేయడంలో ఎవరికైనా సరే ఇష్యూ ఉందా? ఇప్పుడు నేనేం చేద్దామంటే అందరికి 50 ఇద్దాం అనుకున్నాను. అందరికి 50 ఇద్దామంటే ఏంది? మళ్ళీ కమాండ్ చెప్పాలా? ఏం చేయాలి? టేబుల్ నేమ్ ఇచ్చేసి సెట్ అని పెట్టేసి ఏ రోల్ అయితే మనం మార్చాలనుకుంటున్నామో ఆ రో యొక్క ఆ కాలం యొక్క నేము ఆ కాలంలో మనం ఎంత ఇవ్వాలనుకుంటున్నాం అనేది ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేస్తే చాలు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దాని యొక్క వాల్యూస్ మొత్తం కూడా రావడం అనేది జరిగింది. ఇంకా మనం ఏం చేస్తామంటే స్పెసిఫిక్గా పర్సన్కి మాత్రమే నేను స్కోర్ పెంచుదాం అనుకున్నాను. ఎవరికి పెంచుదాం అనుకున్నానంటే నేను విరాట్ కోహ్లీ ఉంది కదా ఆ టేబుల్లో విరాట్ కోహ్లీకి ఏమున్నాయంటే 50 రన్స్ ఉన్నాయి. ఈసారి మ్యాచ్లో వాడు ఏం కొట్టాడంటే 50 కాదు కొట్టింది, ఈసారి 100 కొట్టాడు. నేనేం చేద్దాం అనుకున్నానంటే ఆ విరాట్ కోహ్లీ యొక్క స్కోర్ మొత్తం కూడా 100 అనేది చేద్దాం అనుకున్నాను. అలా చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తారు? ఇది కూడా చెప్పాను. ఏం చేస్తారు? త్వరగా చెప్పాలి. సెట్ పక్కన విరాట్ చెప్పాలా? మీరు చవట్ల మీరు ప్రాక్టీస్ చేయట్లేదని నాకు అర్థమైంది. ఏమైంది అప్పుడు? విరాట్ కోహ్లీ స్కోర్ 100 అయిపోయిందా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే ఇష్యూస్ ఉన్నాయా? ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ద నెక్స్ట్ క్లాసిక్స్. సో అది నిన్నటి దాకా మన అందరం నేర్చుకున్న సెషన్ అంతా కూడా ఇదనమాట. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఈ టేబుల్లో ఉన్న వాల్యూస్లో మనం ఏం చేద్దామంటే రిమూవ్ అనేది చేయడం ఎలా అనేది చూద్దాం. ఎందుకంటే ఈ రోజు సెషన్ నేను ఒక 10 minutesలో క్లోజ్ చేస్తాను. సో టుమారో సెషన్ అనేది ఇంకొంచెం ఎక్కువ టైం చేయడం అనేది 6K క్లాస్ ఉంటుంది. టుమారో సెషన్ని కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే డిలీట్ అనేది చేయడం ఎలా అనేది చూద్దాం. మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసేసామంటే ఒక పర్టికులర్గా ఒక కండిషన్ అనేది యూజ్ చేసాం. అంటే ఇందాక దాకా మనం ఏం చేసేసాము
ఒక డేటాబేస్లో ఎగ్జిక్యూట్ అయిన రో మొత్తాన్ని కూడా డిలీట్ చేయడం ఎలా అనేది చూద్దాం. అలా డిలీట్ చేయాలి అంటే మనం ఏం చేద్దామంటే ఒక స్పెసిఫిక్ కండిషన్ యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఆ రోలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని కూడా డిలీట్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. అలా చేయాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా సింటాక్స్ అనేది చూద్దాం. ఏంటిదంటే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మనకి టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో ఏం చేసేసానంటే ప్లేయర్ అనే టేబుల్ ఉంది కదా, ఆ టేబుల్లో 50 అనే రన్స్ కొట్టిన వాళ్ళ మొత్తాన్ని డిలీట్ చేద్దాం అనుకున్నాను, లేదా 100 కొట్టిన వాళ్ళని నేను మొత్తాన్ని డిలీట్ చేద్దాం అనుకున్నాను రోని. అంటే అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ ఉంది చూడు, నా టేబుల్లో ఎవరున్నారు, 100 కొట్టిన వాళ్ళు విరాట్ కోహ్లీ అనేవాడు ఒక్కడు ఉన్నాడు. ఈ రో మొత్తాన్ని డిలీట్ చేయాలి అంటే ఎలా డిలీట్ చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఎలా డిలీట్ చేస్తామంటే మనం ఏం చేయాలి అంటే డిలీట్ అనే ఒక క్లాజ్ వాడాలన్నమాట. డిలీట్ అనే క్లాజ్ వాడి తర్వాత ఏం చేయాలి, డిలీట్ అని రాసేసి తర్వాత ఏముండాలి సింటాకు, ఏం చేయాలి, డిలీట్ ఫ్రమ్ అంటే ఫ్రమ్ ఎక్కడి నుండి అయితే డిలీట్ చేయాలనుకుంటున్నాం అది చెప్పేసి తర్వాత ఎక్కడి నుండి డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏ టేబుల్ అయితే ఉందో ఆ టేబుల్ యొక్క నేమ్ పెట్టేసేసి తర్వాత మనం ఏం చేయాలి ఇక్కడ సింటాక్స్ చూడు, కండిషన్ అనేది వాడాలి. కండిషన్ ఏంటిది, వేర్ ఏం చేయాలి ఏ కండిషన్ చేద్దాం అనుకున్నాం, స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇస్తున్నానంటే 100 అని ఇచ్చేసేసి నేనేం చేస్తున్నానంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం ఒకసారి, ప్లేయర్ లిస్ట్ లోకి వెళ్ళేసి అప్పుడు ఏమైందో చూడు, 100 అనే రన్స్ కొట్టిన వల్ల రో మొత్తం కూడా డిలీట్ అయిపోయిందా, ఏమైనా డౌట్ ఉందా? అంటే నేనేం చేస్తానంటే ఒక స్పెసిఫిక్ గా నేను సెలెక్ట్ చేసుకున్న రోలో ఉన్న వాల్యూస్ మొత్తం డిలీట్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే డిలీట్ అనే ఒక క్లాజ్ వాడేసి ఎక్కడైతే మనం డిలీట్ చేయాలి దాని పక్కన ఫ్రమ్ అని పెట్టి ఆ టేబుల్ యొక్క నేమ్ పెట్టేసేసి మనం ఏం చేసామంటే ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందో చూద్దాం. ఈ కండిషన్ తీసేసేసి నేనేం చేశానంటే ఇక్కడతో పెట్టేసేసి ఈ కండిషన్ మొత్తం తీసేసేసి నేనేం చేశానంటే సెమీ కాలన్ పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూడు, ఆ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ పోయినాయి. అంటే ఒక టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ మనం డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే డిలీట్ అనే క్లాస్ పెట్టేసి దాని పక్కన ఫ్రమ్ అనే ఒక కండిషన్ చేసేసి దాని పక్కన ఏ టేబుల్లో అయితే నేమ్ పెట్టామో ఆ టేబుల్ యొక్క నేమ్ పెట్టేసి అనుకో, ఆ టేబుల్లో ఉన్న వాల్యూస్ మొత్తం కూడా ఏమైంది అంటే డిలీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి మనం 2 కండిషన్స్ చెప్పాను. ఏంది, ఆ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ డిలీట్ చేయాలంటే అన్ని రోస్ డిలీట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, సింటాకు డిలీట్ అనే ఒక క్లాజ్ వాడేసి ఫ్రమ్ అని పెట్టి ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసి సెమీకాలం పెట్టేసి అనుకో, ఆ టేబుల్లో ఉన్న అన్ని వాల్యూస్ అనేవి డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా మనం ఏం చేసేసామంటే స్పెసిఫిక్ గా ఓన్లీ ఫర్ ఒకే ఒక్క కండిషన్ లో ఉన్న వాల్యూస్ మాత్రమే డిలీట్ చేయాలి అంటే మనం ఏం చేసేసామంటే ఒక కండిషన్ అనేది వాడి డిలీట్ అని ఒక క్లాజ్ వాడి ఫ్రమ్ అని పెట్టేసి ఆ టేబుల్ నేమ్ ఇచ్చేసేసి వేర్ అని పెట్టేసేసి నువ్వు ఏ రో అయితే డిలీట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ రోకి స్పెసిఫిక్ గా ఉండే కండిషన్ కనుక అక్కడ పెట్టడం ద్వారా ఏమైందంటే ఆ రోని మాత్రమే మనం ఏం చేయొచ్చు అంటే డిలీట్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? నో సార్. ఎనీబడి ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే. అలానే మనం ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నామంటే ఇప్పుడు డ్రాప్ అనే ఒక టేబుల్ అనేది ఉంటుంది అనమాట. దీని గురించి తెలుసుకునే ముందర ఈ రోజు సెషన్ లో చెప్పుకున్న పాయింట్స్ అన్ని ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. అంటే ఈ డ్రాప్ టేబుల్ అనేది ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే ఈ డ్రాప్ టేబుల్ అనేది ఇప్పుడు దాకా మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే అన్ని ఆర్డిబిఎంఎస్ టూల్స్ వాడేటప్పుడు ఏం చేస్తారంటే క్రడ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు క్రియేట్ చేయడం, రిట్రీవ్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం అనేది ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ లో కూడా ఉంటుందన్నమాట. ఆర్డిబిఎంఎస్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ ని సపోర్ట్ చేసే, అంటే దాంతో ఇంటరాక్ట్ అయ్యే ప్రతి సాఫ్ట్వేర్ లో కూడా మనం ఏం చేస్తామంటే ఇలా టేబుల్లో ఇలాంటి క్రడ్ ఆపరేషన్స్ యూజ్ చేసేసి ఒక డేటాబేస్ లో వాల్యూస్ ని క్రియేట్ చేయడము, రిట్రీవ్ చేయడము, అప్డేట్ చేయడము, డిలీట్ చేయడం అనేది చేస్తారు. అదే కొన్ని డేటాబేసెస్ లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఈ డ్రాప్ టేబుల్ అనే దాన్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఇలాంటి వాల్యూస్ అన్ని కూడా చేయొచ్చు అనమాట. ఏమేమి చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఒక డేటాబేస్ ఉంది కదా, ఆ డేటాబేస్ లో మనం ఏం చేస్తున్నామంటే అక్కడ ఇందాక నేనేం చేశానంటే ఇక్కడ ఉంది చూడు, కాలం నేమ్ ఉంది చూడు, నేమ్ అని ఉంది. పొరపాటున ఆ నేమ్ తీసేసి ఈసారి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే ప్లేయర్ నేమ్ అని పెడదాం అనుకున్నాను. అంటే
ఒక టేబుల్ లోపల ఒక డేటాబేస్లో ఉన్న కాలం నేమ్ని రీఅరేంజ్మెంట్ అనేది చేయడం కానీ, అలానే ఇక్కడ నేనేం చేశానంటే ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు 3 కాలమ్స్ అనుకొని పొరపాటున క్రియేట్ చేసేసాను. 4వ కాలం అనేది క్రియేట్ చేయాలి. 4వ కాలం అనేది క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాము అనేది చెయ్యాలి అన్నా కానీ డ్రాప్ ద టేబుల్ అనే దాన్ని యూజ్ చేసి మనం చేయొచ్చు. అలానే ఒక టేబుల్లో నేనేం చేస్తాను అంటే స్పెసిఫిక్గా ఒక రోని డిలీట్ చేయడం కానీ, ఒక రోలో వాల్యూస్ని యాడ్ చేయడం కానీ, ఇవన్నీ చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే డ్రాప్ ద టేబుల్ అనే కాలమ్ని యూజ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే ఎలా అచీవ్ చేస్తామనేది టుమారో సెషన్లో మీ అందరికీ నేర్పడం అనేది జరిగింది అనమాట. ఇంకా ఈ రోజు సెషన్లో ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్? క్లియర్ సార్. ఎవరికన్నా లేవు కదా. సో టుమారో సెషన్ అనేది 6కి స్టార్ట్ చేస్తాను. సో ఈ రోజు నాకు కొంచెం వర్క్ ఉంది, అందుకని కొంచెం ఎర్లీగా లీవ్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.